So dear students, now we are ready to take up a very interesting one, very important one as well, that is the data analysis or data interpretation. So this data analysis in every exam, whether it is state level exam or national level exam, so these days data analysis has become very important section. అంటే మనం స్టేట్ లెవెల్ ఎగ్జామ్ తీసుకున్నా, అంటే కానిస్టేబుల్ నుండి ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, లేదా గ్రూప్స్ ఎగ్జామ్ కావచ్చు, లేదా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్ కావచ్చు, లేదా ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అయితే క్లర్క్స్ కానీ పీఓస్ కానీ పేపర్ కంప్లీట్గా డెడికేటెడ్ ఫర్ ది డేటా అనాలిసిస్ ఉంటుంది. సో ఇన్ ఆల్ దీస్ ఎగ్జామ్స్ డేటా అనాలిసిస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. చాలా ఇంట్రెస్టింగ్, తర్వాత సింపుల్ కూడా, ఒక విధంగా చెప్పాలంటే సింపుల్. కానీ దీనికి వచ్చే ముందు, అంటే డేటా అనాలిసిస్ టాపిక్ వచ్చే ముందు ఖచ్చితంగా మనం మిగతా అర్థమెటిక్ టాపిక్స్ అని చేసి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజెస్ కానీ, తర్వాత పర్సంటేజెస్ కావచ్చు, తర్వాత రేషియోస్, ఎస్పెషల్లీ ఈ 3 టాపిక్స్ ఇది ఆల్రెడీ చేసి మనం ఆల్రెడీ కొంత నాలెడ్జ్తో ఇక్కడికి వస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఫుల్ ఆ లెవెల్ క్వశ్చన్స్ కాకుండా బేసిక్ క్యాలిక్యులేషన్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా యావరేజ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, తర్వాత ఫైండింగ్ ద రేషియోస్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. కాబట్టి బేసిక్స్ ఐడియా ఉండాలి. అంటే బేసిక్స్ దీనిలో మరి అన్ని ఆల్ లెవెల్ క్వశ్చన్స్ కాకుండా బేసిక్స్ ఐడియా ఉండాలి. ఇంకొకటి, సో డేటా అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ సిస్టమ్ టు రన్, అంటే ఏ సిస్టమ్ అయినా కావచ్చు, అది పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, లేదా ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఏదైనా కూడా మనకు దానికి సంబంధించినటువంటి డేటా మీద రన్ అవుతూ ఉంటుంది. అంటే డేటా అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ రన్నింగ్ ద సొసైటీ, ఇన్ రన్నింగ్ ద ఆర్గనైజేషన్, ఇన్ రన్నింగ్ ద పొలిటికల్ సిస్టమ్, ఇన్ రన్నింగ్ ఈవెన్ ఏ కంట్రీ, ఈవెన్ ఇన్ రన్నింగ్ ఏ ఫ్యామిలీ. సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ఉందనుకుందాం, ఒక ఆర్గనైజేషన్ ఉంది అనుకుందాం, దానిలో ఓవర్ ద ఇయర్స్ ఎక్స్పెండిచర్ ఉంది అనుకుందాం. డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, మామూలుగా డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి, మామూలుగా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, దానిలో ఎంత ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉంది మనకు తెలియాలి. తెలిస్తేనే మనం నెక్స్ట్ డిసిషన్ మనం తీసుకోవచ్చు. లేదా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక కంట్రీ ఉందనుకుందాం, ఒక సొసైటీలో ఒక స్టేట్ ఉందనుకుందాం, ఎంత పాపులేషన్ బిలో ద పావర్టీ లైన్ ఉన్నారు, పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ బిలో పావర్టీ లైన్ ఉన్నారు, లేదా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లిటరేట్స్ ఉన్నారు, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇల్లిటరేట్స్ ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది ఇల్లిటరేట్స్ ఉన్నారు. ఇదంతా దేనికి ఎందుకు వస్తుంది? డేటాకి ఎందుకు వస్తుంది? అయితే ఈ డేటాను ఒకవేళ మామూలుగా ప్రజెంట్ చేస్తే ఒక డిసిషన్ మేకింగ్ పొజిషన్లో ఉన్న పర్సను ఆ రా డేటా ఉందనుకోండి, వ్యాస్ట్ డేటా ఉందనుకోండి, దాన్ని చూసి ఒక డిసిషన్ క్విక్గా తీసుకోలేడు. కానీ ఒకవేళ ఆ రా డేటాను, అంటే మనం కలెక్ట్ చేసినటువంటి రా డేటాను యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా పిక్టోరియల్గా, ఒక గ్రాఫికల్గా లేదా పిక్టోరియల్గా రిప్రజెంట్ చేస్తే కనుక మనం డిసిషన్ మేకింగ్ చాలా క్విక్గా తీసుకోవచ్చు. అంటే డిసిషన్ వెరీ క్విక్గా తీసుకోవచ్చు. మనకి చూడగానే అర్థమైపోతూ ఉంటుంది అంటే ట్రెండ్ ఎట్లా ఉంది, అంటే మైనస్లో ఉందా, ప్లస్లో ఉందా, నార్మల్గా ఉందా, లేదా మనం ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, లేదా ఏ డిసిషన్ తీసుకోవచ్చు అనేది, అంటే డిసిషన్ మేకింగ్ అనేది చాలా క్విక్గా తీసుకోవచ్చు. ఎప్పుడు ఈ డేటా రా డేటా, అంటే నార్మల్ డేటా కనుక ఒకవేళ గ్రాఫికల్గా లేదా పిక్టోరియల్గా మనం ప్రజెంట్ చేస్తే కనుక దాన్ని చూస్తేనే మనకు ఆ సిచ్యువేషన్ అర్థమైపోతూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ చాప్టర్లో ఎట్లా ఉంటుందంటే, డేటా ఏ విధంగా ప్రజెంట్ చేస్తాం మనం, గ్రాఫికల్గా లేదా పిక్టోరియల్గా ప్రజెంట్ చేయబడుతుంది. ఏ విధంగా, ఎన్ని రకాల ప్రజెంట్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రకాల ప్రజెంట్ చేయొచ్చు డేటా అనేది. సో డేటా ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ వేరియస్ వేస్. గ్రాఫికల్గా, నార్మల్గా బేసిక్స్ తీసుకుందాం, కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా వచ్చేటువంటి డేటా ప్రజెంటేషన్ చూద్దాం. ఎట్లా అంటే టేబులర్ ఫార్మ్లో ఇవ్వచ్చు, టేబులర్ ఫార్మ్లో సింపుల్గా ఇవ్వచ్చు, టేబులర్ ఫార్మ్లో చాలా సింపుల్గా డేటా ప్రజెంట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాదిరిగా సో అండ్ సో ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో ఇయర్ 1995, సో 1, 2, 3 ఇది ఏదైనా కావచ్చు ఐటమ్స్ మామూలుగా. సో 1996, 1997. సో డేటా ఈజ్ ప్రజెంటెడ్ అక్రాస్ ద డిఫరెంట్ ఎంటిటీస్ ఓవర్ ద ఇయర్స్. 1, 2, 3 అనేది ఏదైనా ఎంటిటీ కావచ్చు. మామూలుగా నేను 1, 2, 3 అని ఇండికేట్ చేస్తే ఇయర్స్ ఇట్లా ఉన్నాయి. సో ఎంటిటీస్ ఓవర్ ద ఇయర్స్. సో దీన్ని ఈ టేబులర్ ఫార్మాట్లో మనం ప్రజెంట్ చేయొచ్చు. చేస్తే మనకు కొంత మరీ అడ్వాంటేజ్ ఏముండదు, కానీ ఓకే, రా డేటా కంటే ఇది డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో టేబులర్ ఫార్మాట్లో ఇవ్వచ్చు. లేదా మోస్ట్ ఇంపార్టెంట్ బెస్ట్ వే ఏంటంటే
పై చార్ట్స్ చాలా చాలా బెటర్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ఏ డేటా. పై చార్ట్లో ఎట్లా ఉంటుందంటే సర్క్యులర్ డయాగ్రామ్ ఉంటుంది, సర్కిల్ విచ్ ఇస్ డివైడ్ ఇంటూ మెనీ పార్ట్స్ ఎన్నో పార్ట్స్గా డివైడ్ చేయబడుతుంది. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకోండి. మనకు చూడగానే అర్థమైపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు 1 అనేది ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఉంది, 3 అనేది పెద్దగా ఉంది అనుకోండి, దేని షేర్ ఎక్కువ ఉందని మనకు చూడగానే అర్థమైపోతూ ఉంటుంది. దీనిలో 2 రకాలు ఉంటాయి పై చార్ట్లో. ఎట్లా అంటే డేటా పర్సెంటేజ్లో ఇవ్వచ్చు, మామూలుగా వాల్యూస్ ఇవ్వచ్చు, డైరెక్ట్గా వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. అంటే మొత్తం సో అండ్ సో వాల్యూను ఒకవేళ 1000 అనుకోండి, 1000 డివైడ్ చేయొచ్చు కదా మనం, అట్లా కూడా చేయొచ్చు. వాల్యూస్లో పర్సెంటేజ్లో ఇవ్వచ్చు, లేదా డిగ్రీస్లో ఇవ్వచ్చు. దీన్ని మనం డీటెయిల్గా క్వశ్చన్ వచ్చినప్పుడు డీటెయిల్గా చేద్దాం చూడండి. సో పై చార్ట్లో ఇవ్వచ్చు, లేదా లైన్ గ్రాఫ్లో ఇవ్వచ్చు. గ్రాఫ్కి ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, దేర్ ఆర్ 2 యాక్సెస్ హియర్, అంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుందాం. మామూలుగా మనం డేటా చూస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఎక్స్ యాక్సిస్ ఐటమ్ ఏమి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ ఇచ్చాడు అనుకుందాం ఇక్కడ, లేదా ఇక్కడ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు అనుకుందాం. మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఈ గ్రాఫ్ ఎట్లా ఉంది అని కాకుండా మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఏమి ఇచ్చాడు, వై యాక్సిస్ మీద ఏముంది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ మన అబ్జర్వేషన్ దాని మీద ఉండాలి. ఇవన్నిట్లో కూడా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది డేటాను కాదు, డేటా లోపల డేటా కాదు, ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఎట్లా ప్రజెంట్ చేశాడు, చాలా ఇంపార్టెంట్. సో అది ఫస్ట్ అబ్జర్వేషన్ తర్వాత డీటెయిల్గా డేటాలోకి వెళ్ళిపోవాలి. డేటాని స్టడీ చేయకూడదు. క్వశ్చన్ అవసరాన్ని బట్టి డేటాను ఆన్సర్ చేయాలి. ఇప్పుడు కింద క్వశ్చన్ బట్టి డేటాను కన్సల్ట్ చేయాలి, కానీ ఇచ్చిన డేటాను ఎట్లా ఉందో ఫస్టే అనలైజ్ చేయకూడదు. మనకు అవసరాన్ని బట్టి అనలైజ్ చేయాలి, కానీ ముందే అనలైజ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు. ఇది ఒక పాయింట్. నేను మళ్ళీ ముందు మనం డిస్కస్ చేద్దాం, క్వశ్చన్ వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ లైన్ గ్రాఫ్స్ డీటెయిల్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంపెనీ 1, ఇంకోటి మామూలుగా ఇట్లా ఉండొచ్చు, ఇది కంపెనీ 2, ఇట్లా ఐటమ్స్ ఏవైనా ఉండొచ్చు. ఇది లైన్ గ్రాఫ్. తర్వాత నెక్స్ట్ది మోస్ట్ కామన్, నేను జనరల్గా కామన్ చెప్తున్నాను, 99% మనకు ఈ వీటిలోనే మామూలుగా అన్ని ఎగ్జామ్లో వస్తాయి. ఏది టేబులర్ ఫార్మాట్లో ఉండొచ్చు, పై చార్ట్లో ఉండొచ్చు, లైన్ గ్రాఫ్లో ఉండొచ్చు, బార్ గ్రాఫ్లో ఉండొచ్చు. సో బార్ గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే దీనిలో 2 రకాలు ఉండొచ్చు. వర్టికల్ బార్ గ్రాఫ్ ఉండొచ్చు ఈ మాదిరిగా. దీనిలో కూడా ఎక్స్ యాక్సిస్ ఏముంది, వై యాక్సిస్ ఏముంది చూడాలి మనం ఫస్ట్, తర్వాతనే లోపలికి వెళ్ళాలి. ఓకేనా? వర్టికల్ బార్ గ్రాఫ్ ఉండొచ్చు, లేదా హారిజంటల్ బార్ గ్రాఫ్ ఉండొచ్చు. బార్ గ్రాఫ్ అంటే ఓవరాల్గా వర్టికల్ ఉండొచ్చు, హారిజంటల్ ఉండొచ్చు. ఈ మాదిరిగా 2 రకాలు ఉంటాయి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 1, 2, 3, 4 ఇండివిజువల్ కాకుండా మిక్స్డ్గా కూడా ఉండొచ్చు. ఎట్లా మిక్స్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాను పై చార్ట్లో ఇండికేట్ చేస్తాడు, ఒక 4 ఐటమ్స్ ఇండికేట్ చేస్తాడు. 1, 2, 3, 4 ఉందనుకోండి, దీనికి సపోర్ట్గా, దీనికి అడిషనల్గా ఇంకో డేటా టేబులర్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే ఈ రెండు కలిపి మనం క్వశ్చన్ను అనలైజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మిక్స్డ్ టైప్ అంటే 2 పై చార్ట్స్ ఇవ్వచ్చు, ఒక పై చార్ట్ టేబుల్ ఇవ్వచ్చు, ఒక పై చార్ట్ లైన్ గ్రాఫ్ ఇవ్వచ్చు, ఒక టేబుల్ లైన్ గ్రాఫ్ ఇవ్వచ్చు. కొద్దిగా హయ్యర్ లెవెల్ ఎగ్జామ్లో అయితే కనుక ఈ విధంగా మిక్స్డ్ డేటా ఉంటుంది. మామూలుగా జస్ట్ ఆర్డినరీ ఎగ్జామ్స్ అయితే ఈవెన్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, తర్వాత గ్రూప్స్ లెవెల్ అంటే గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1 కాకుండా, తర్వాత ఈవెన్ నేషనల్ ఎగ్జామ్స్ అయినా చిన్న మామూలుగా మరీ డీప్ ఎగ్జామ్స్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ డిఫికల్ట్ లెవెల్ కాకుండా, హై లెవెల్ ఎగ్జామ్స్ కాకుండా మామూలు ఎగ్జామ్స్లో అయితే సింగిల్ డేటా ఇస్తాడు. ఈవెన్ కంబైన్డ్ డేటా ఇచ్చినా కూడా క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉండే విధంగా ఉంటుంది. ఇది డేటా ప్రజెంట్ చేసే విధానం. జనరల్గా మన క్వశ్చన్స్లో ఏ విధంగా వస్తాయంటే ఈ టేబులర్ ఫార్మాట్లో రావచ్చు, పై చార్ట్ రావచ్చు, లైన్ గ్రాఫ్ రావచ్చు, బార్ గ్రాఫ్ రావచ్చు, లేదా మిక్స్డ్ రావచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన క్యాలిక్యులేషన్స్ ఏముండబోతున్నాయి దీనిలో. డేటా అనాలిసిస్లో మెయిన్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాలిక్యులేషన్. క్యాలిక్యులేషన్ చాలా స్విఫ్ట్గా, చాలా ఫాస్ట్గా ఉండాలి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీనిలో పెద్దగా కాన్సెప్ట్ ఏమి స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్సెంటేజ్ తీసుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూస్తాం, మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3. దీనిలో అట్లా కాకుండా ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్నీ సేమ్ మోడల్లో ఉంటాయి. కానీ మన డేటా కాంప్లికేషన్ ఎక్కువ ఉన్నప్పుడు దాని క్యాలిక్యులేషన్ అనేది చాలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ మనకు రావాలి. క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా ఉండాలి, ఇదొక పాయింట్. రెండోది అప్రాక్సిమేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం మోస్ట్లీ
ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయకూడదు ఇక్కడ. దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈవెన్ చాలాసార్లు అప్రాక్సిమేట్ ఆన్సర్ అడుగుతాడు యాక్చువల్గా, కానీ అడగకున్నా కూడా అప్రాక్సిమేట్ ఆన్సర్ అడగకున్నా కూడా ఒక థంబ్ రూల్ ఏంటంటే జనరల్గా ఇది 90% కేసులో మనకు సాల్వ్ అవుతాయి. నెవర్ క్యాలిక్యులేట్ ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ థంబ్ రూల్. నెవర్ క్యాలిక్యులేట్ ఎగ్జాక్ట్లీ, ఇది చాలా ఇంపార్టెంట్. నెవర్ క్యాలిక్యులేట్ ఎగ్జాక్ట్లీ. 99% అనుకోండి జనరల్గా ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేయకూడదు, అప్రాక్సిమేట్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏదో మీకు అర్థమవుతుంది చూడండి, క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలనేది. సో ఇక్కడ స్పీడ్ అనేది చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. టెక్నిక్స్ కంటే కూడా కొన్ని క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ ఎవరో చెప్పింది కాకుండా మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, స్పీడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది ఇంప్రూవ్ చేసుకుంటే దీనిలో చాలా మనం మాస్టర్ అవుతాం. దీనిలో క్వశ్చన్ మిస్ కాకుండా మనం ముందుకు వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. డేటా ఇట్లా ఉందనుకోండి, 756, 493, 325 ర్యాండమ్గా రాస్తున్నాను. 756 దీని యొక్క టోటల్ అడిగాడు అనుకోండి, అంటే దాన్ని అడిషన్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకుందాం మనం. దీని యొక్క అడిషన్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకుందాం మనం. ఎట్లా చేయాలి ఫాస్ట్గా? ఖచ్చితంగా పెన్ను పేపర్ లేకుండానే చేయాలి. మోస్ట్లీ ఆ విధంగా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. నేను చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇది నేను ర్యాండమ్గా రాస్తాను, ప్రిపేర్ అయ్యి రాసింది ఏం ర్యాండమ్ రాస్తాను. దీని యొక్క సమ్ కావాలి మనకు అనుకోండి. ఎట్లా చేయాలంటే మైండ్లో చేయాలి. 700 ఇటు నుండి చేయొద్దు, ఇటు నుండి చేయాలి. 700 for 1100, 13, 300, 1400, 7, 2100 మైండ్లో పెట్టుకోండి. 2100 దెన్ 50, 90, 140, 160, 210. ఇంతకుముందు ఎంత ఉంది? 2100 ఉంది. ఇప్పుడు ఎంత? 210 వచ్చింది. మొత్తం కలిపి ఎంత? 2310. 2300 తీసుకోండి, ఏం కాదు. 2310 అంటే అప్రాక్సిమేట్ అన్నాను కదా నేను. 2300 వచ్చింది, 2310 ఎగ్జాక్ట్ వచ్చింది, 2300 ఉంది. ప్లస్ మిగిలిన ఏమున్నాయి? 6, 9, 14, 20. ఫినిష్ నౌ. సో ఈ 20 యాడ్ చేస్తే ఆ 10 కూడా ఉంది కదా, 30 కూడా ఎగ్జాక్ట్ చేయొచ్చు. అంటే మనం ఏ విధంగా చేయాలి? ఫస్ట్ 100 ప్లేస్ చేశాను నేను చూడండి. 7, 4, 11, 1400, 2100. మైండ్లో 2100 ఫర్ ఏ మూమెంట్ ఫిక్స్గా ఉండాలి. తర్వాత 10s ప్లేస్ చేశాను. 50, 90, 140, 160, 210. మైండ్లో నేను ఏం చేస్తాను? 2100 + 210 చేశాను. అంటే ఎంత? 2310 అయింది. 2310 10 పక్కన పెట్టండి, 2300 గుర్తుపెట్టుకోండి, ఈజీ ఉంటుంది. తర్వాత యూనిట్ ప్లేస్ చూడండి. 6, 9, 14, 20. సో 2320 ఆల్రెడీ 10 కూడా మనకు గుర్తుంది కాబట్టి నో ఇష్యూ. 2330 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వాట్స్ ద టోటల్ ఆన్సర్? 2330. వితౌట్ పెన్ డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లో చేయాలి, మైండ్లో చేయాలి. అప్రాక్సిమేట్గా ఏం చేయాలి దీన్ని? అప్రాక్సిమేట్ అంటే ఎంత? 2300 చేయాలి. 2300 ఎంత పెద్ద క్యాలిక్యులేషన్నో కూడా మైండ్లో చేయడం అలవాటు కావాలి. అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా ఉందనుకుందాం, ఇంకో క్యాలిక్యులేషన్ ఈ విధంగా ఉందనుకుందాం. 1995 రేషియో వచ్చింది అనుకుందాం, ఎక్కడో రేషియో క్యాలిక్యులేషన్ వచ్చింది అనుకుందాం. 1995:3401 వచ్చింది అనుకుందాం. ఇట్లా ఉంది అనుకుందాం రేషియో. డేటా ఈ విధంగా ఉంది, రేషియో కనుక్కోమన్నాడు. మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్గా చేయకూడదు అసలు, యాక్చువల్గా ఆల్మోస్ట్ చేయకూడదు. ఇప్పుడు 1995 దేనికి దగ్గరగా ఉంది? 1995 దేని దగ్గరగా ఉంది? 2000 దగ్గరగా ఉంది కదా, ఆల్మోస్ట్ 2000 దగ్గర ఉంది. ఒక 5 యాడ్ చేస్తే 2000 అవుతుంది కదా. ఇది దేని దగ్గరగా ఉంది? 3400 దగ్గరగా ఉంది. నౌ ఫినిష్. ఒక 0 క్యాన్సిల్ చేయండి, 3400 ఉంది. సో ఇంకో 0 క్యాన్సిల్ చేయండి, 2 10 జా 2 17 జా. ఫినిష్ ద ఆన్సర్. 10:17 ద అప్రాక్సిమేట్ ఆన్సర్. ఇంకా మీకు ఎగ్జాక్ట్ కావాలంటే ఒకవేళ 10/17 కదా, ఇక్కడ చూసుకోండి కావాలంటే. 17 పాయింట్ పెడితే ఎంత అవుతుంది? 17 5 85. తర్వాత ఒక 15 ఉంటుంది. తర్వాత 15 అంటే 17 8 0.58 దగ్గరగా రావాలి ఆన్సర్. మన ఆప్షన్లో ఉన్న ఆన్సర్ దీనికి దగ్గరగా రావాలి. ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్ టిక్ చేయాలి. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళచ్చు, లేదా ఇక్కడే ఆగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ ఉంది అనుకుందాం. ఎక్కడో దగ్గర మనకి ఈ విధంగా 1237/9003 ఇంటూ 100% వచ్చింది అనుకుందాం. ఈ విధంగా క్యాలిక్యులేషన్. దీన్ని ఎగ్జాక్ట్ చేయకూడదు కదా, దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. నియర్గా రౌండ్ చేస్తే ఎట్లా వస్తుంది? 1237 ఏ విధంగా రాద్దాం చెప్పండి. మనం 1237 1240 రాసేయండి, ఏం కాదు. 1240 రాసేయండి. నియర్గా 37కు 3 దగ్గరలో ఉంది కదా. సో దేని దగ్గరగా ఉంది? ఇది తీసేయండి ఇంటూ 100%. నౌ క్యాలిక్యులేషన్ ఈజ్ సో సింపుల్. 2 zeros cancel, 1 0 cancel, 9 1 9, 9 4 36. నియర్ ఆన్సర్ ఇస్ వాట్? 14% is the right answer.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థంబ్ రూల్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేషన్ అవసరం ఉండకూడదు, ఆల్మోస్ట్ ఉండదు. సరే ఉన్నప్పుడు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ వచ్చింది అనుకుందాం, ఇది చేస్తాం మనం 1900 2500 ఉంది అనుకోండి, ఎట్లాగో మనం ఈజీగా చేస్తాం కదా, ఇది ఎగ్జాక్ట్గా చేస్తాం కదా. లేదా 25/70 ఉందనుకోండి, ఇది అప్రాక్సిమేట్ ఎందుకు మామూలుగా చేస్తాం కదా, 5 5 5 14 చేస్తాం కదా. అక్కడ అవసరం పడలేదు, అప్రాక్సిమేట్ అవసరం పడలేదు, ఎగ్జాక్టే ఉంది. మన ఎగ్జాక్ట్ ఉన్నప్పుడు చేయొద్దు. ఇట్లా మామూలుగా కాంప్లికేట్ డేటా యాడ్గా ఉన్నప్పుడు ఆడ్గా ఉన్నప్పుడు నియరెస్ట్గా వెళ్ళిపోవాలి. సో యావరేజెస్ కావచ్చు, టోటల్ కావచ్చు, సమ్ కావచ్చు, ఈవెన్ మల్టిప్లికేషన్ అయినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ ఇట్లా ఉందనుకోండి, మల్టిప్లికేషన్ ఇట్లా వచ్చింది 29 × 29 సంథింగ్ 135 వచ్చింది అనుకుందాం. దీన్ని ఏం చేయాలి, ఇమీడియట్గా 30 తీసుకోవాలి కదా. 30 తీసుకొని మల్టిప్లై చేసి ఇక్కడ 1 ఎక్కువ చేసినాం కదా మనం, ఆ 135ని కలుపుకోవాలి మళ్ళీ. అంటే 135 × 30 ఎంత అవుతుంది, 3 5 15 10 4050 ప్లస్ మనం ఒకటి ఎక్కువ చేసినాం కదా, మైనస్ ఎంత వేయాలి, 135 చేస్తే అయిపోతుంది. సో 139 15 రైట్ ఆన్సర్. సో క్యాలిక్యులేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. సో క్యాలిక్యులేషన్స్ ఏమేమి ఉంటాయి అని ఆల్రెడీ చెప్పాను నేను. ఏమేమి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి జనరల్గా మనకు దీనిలో వచ్చే క్యాలిక్యులేషన్స్ ఏముంటాయి, రిపీటెడ్గా యావరేజెస్ ఉంటాయి, తర్వాత పర్సెంటేజెస్ ఉంటాయి, తర్వాత జనరల్గా రేషియోస్ ఉంటాయి. చాలా వరకు క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే అబ్జర్వేషన్ బేస్ ఉంటాయి. అంటే మనం గ్రాఫ్ చూసి లేదా చార్ట్ చూసి లేదా టేబుల్ చూసి కంపారిజన్ బేస్. అబ్జర్వేషన్ బేస్ అంటే క్వశ్చన్ బట్టి, అంటే కంపారిజన్ మనం చూసి చెప్పేయచ్చు, క్యాలిక్యులేషన్ అవసరం ఉండదు. కొన్ని క్వశ్చన్లు క్యాలిక్యులేషన్ అవసరం ఉండదు. క్యాలిక్యులేషన్ అవసరం ఉంటే ఎట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, జనరల్గా రేషియోస్ కానీ పర్సెంటేజ్ కానీ యావరేజ్ కానీ ఉంటాయి. సో నేను ఫస్ట్ ఏం చెప్పాయి, దీనిలో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డేటా ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడు, ప్రజెంట్ చేసిన డేటాను దానిలో ఏం అబ్జర్వ్ చేయాలి, తర్వాత డేటా ప్రజెంటేషన్లో మనకు అడిగిన క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్స్లో ఏమేమి ఉంటాయి, వాటిని ఎట్లా చేయాలి, క్యాలిక్యులేషన్స్ ఏమేమి ఉంటాయి వాటిని ఎట్లా చేయాలి, అప్రాక్సిమేట్ అనేది రూల్ పెట్టుకోవాలి. మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం, దాని ద్వారా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మనం చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎట్లా చేయాలో తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా మాత్రం చేయకూడదు. జనరల్గా అవసరం ఉన్నప్పుడు అంటే క్లియర్గా ఉందనుకోండి డేటా చేసేయచ్చు, కానీ డేటా క్లియర్ లేనప్పుడు అప్రాక్సిమేట్గా చేయాలి, ఎగ్జాక్ట్గా చేయకూడదు. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రూల్ యూ హ్యావ్ టు ఫాలో. నౌ ఇక్కడ డేటా జనరల్గా ఇంగ్లీష్లో ఇచ్చాను నేను. ఈ డేటా ఫస్ట్ మనం పై చార్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి దీనిలో ఎట్లయినా వెళ్ళిపోవచ్చు. మనం ఏది ముందు తీసుకున్నా నష్టం లేదు. దీని తర్వాత ఇది చెప్పాలనే ఉండదు. మనం ఏది ముందు తీసుకుని అయినా చేయొచ్చు. టేబుల్లో అయినా ముందు తీసుకోవచ్చు, పై చార్ట్ తీసుకోవచ్చు, లేదా లైన్ గ్రాఫ్ తీసుకోవచ్చు, టేబులర్ ఏది తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే అన్నీ ఒకదానికి కూడా పెద్ద లింక్ ఏమి ఉండదు. సో నేనేం తీసుకున్నా అంటే ఫస్ట్ పై చార్ట్స్ తీసుకున్నాను. పై చార్ట్స్ మన డీటెయిల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మోస్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. చూడండి, ప్రీవియస్ జనరల్ ఎగ్జామ్స్, ఆల్ ఇండియా లెవెల్లో అన్ని ఎగ్జామ్స్ ఏదైతే జనరల్ జరుగుతూ ఉంటాయో దానిలోకి వెళ్ళి డేటా తీసుకున్నాను, పై చార్ట్ తీసుకున్నాను. ఎవరి ఇన్ఫర్మేషన్ కాదు, ప్రీవియస్ క్వశ్చన్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు రిలవెంట్గా అర్థమవుతూ ఉంటుంది, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారో అర్థమవుతూ ఉంటుంది. ఎగ్జామ్లో మనం చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ పై చార్ట్స్ తీసుకున్నాను. పై చార్ట్స్లో ఫస్ట్ సింపుల్ టు హార్డ్ వెళ్దాం. దట్టు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఏం తీసుకున్నాను అంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్లో తీసుకున్నాను. ఇక్కడ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయకండి, ఎందుకంటే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎట్లాగో లాంగ్వేజ్ సంబంధం లేదు, ఇక్కడ మెయిన్ క్యాలిక్యులేషనే పాయింట్. అంటే తెలుగులో ఇచ్చినా ఇంగ్లీష్లో ఇచ్చినా మనకు పెద్దగా దీనిలో డిఫర్ అయ్యేది ఏం లేదు, మనకు ప్రాబ్లం అయ్యేది ఏం లేదు. నేను ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులో ఇస్తాను, బోత్ లాంగ్వేజ్ ఇస్తాను, కానీ డేటా ప్రజెంటేషన్ ఇంగ్లీష్లో తీసుకున్నాను, కంఫర్ట్గా ఉంటుంది అంతే. కానీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మరీ ఇబ్బంది అయితే కనుక చివరిలో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ ప్యూర్ తెలుగులో, ఓన్లీ తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. కానీ స్టార్టింగ్లో దేనిలో ఉన్నాయంటే స్టార్టింగ్లో డేటా మొత్తం ఇంగ్లీష్లో తీసుకున్నాను, నేను ఇంగ్లీష్లో తీసుకున్నాను. ఓకేనా, ఒక 4 క్వశ్చన్స్ ఈ బేస్ మీద చూడండి. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఇప్పుడు మనం పై చార్ట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతున్నాం చూడండి. సో వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద అనాలిసిస్ ఆఫ్ ది పై చార్ట్స్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ వేరే దానిలోకి వెళ్దాం. టేబుల్ కానీ, లైన్ గ్రాఫ్ కానీ, తర్వాత బార్ గ్రాఫ్ కానీ, ఆ తర్వాత మిక్స్డ్కి వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు కూడా మిక్స్ తీసుకుంటాను, అంటే 2 పై చార్ట్స్ మిక్స్ తీసుకుంటాను నేను, అంటే కొద్దిగా కాంప్లికేట్ అయినప్పుడు. సో ఫస్ట్ బేసిక్గా సింపుల్ పై చార్ట్ తీసుకుందాం. ఒక 1 to 4 క్వశ్చన్స్ ఈ బేస్ మీద ఉన్నాయి, ఈ చార్ట్ బేస్ మీద ఉన్నాయి. ప్రతి స్క్రీన్ మీద నేను ఆ డయాగ్రామ్ తీసుకుంటాను యాజ్ టీజ్గా.
ప్రతి స్క్రీన్ మీద ఇదే చార్ట్ ఉంటుంది. ఎవ్రీ చార్ట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మీకు మళ్ళీ చూపిస్తాను నేను. సో ఇది మనం ఎంటర్ అవుతున్నాం చూడండి, పై చార్ట్ అనాలిసిస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఎప్పుడు కానీ క్వశ్చన్ చదివేటప్పుడు మనం పైన హెడ్డింగ్ ఏమి ఇచ్చాడో చూడాలి, అంటే పైన దేని గురించి ఇచ్చాడో మనం చూడాలి. అది కంపల్సరీ చదవంది క్వశ్చన్లోకి వెళ్ళిపోకూడదు. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ద పై చార్ట్ షోస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పెషల్ చిల్డ్రన్ పాపులేషన్ డ్యూరింగ్ ద ఇయర్స్ 94 to 96. అంటే 94-96 సంవత్సరాలకు కానీ, అంటే 3 సంవత్సరాలకు గాను పిల్లల యొక్క, అంటే స్పెషల్ చిల్డ్రన్ పాపులేషన్, అంటే వాళ్ళు కొంత డిఫెక్ట్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, కొందరు చెవులు వినబడవు, కొందరు గుడ్డి, తర్వాత మామూలుగా కొందరు మాటలు రావు, అట్లాంటి వాళ్ళ యొక్క డేటా ఇచ్చాడు ఇక్కడ 3 ఇయర్స్లో. సో ఇక్కడ ఏమి ఇచ్చా అంటే ఆడిటరీ డిజార్డర్, అంటే వాళ్ళకు పలకడం కానీ సరిగ్గా రాదు అని. వాయిస్ డిజార్డర్, వినబడడం సరిగ్గా లేదు. వాయిస్ డిజార్డర్ అంటే పలకడం రాదు. స్పీచ్ డిజార్డర్, వాయిస్ కొద్దిగా ఇష్టం ఉన్నట్టుగా వస్తుంది, స్పీచ్ కూడా ఇష్టం ఉన్నట్టుగా రాదు సరిగ్గా. లాంగ్వేజ్ డిజార్డర్, ఆర్టిక్యులేట్ డిజార్డర్, ఇవి సమ్ డిజార్డర్స్ అని ఇచ్చాడు. వాటి మీనింగ్స్ కూడా మనకు అవసరం లేదు, వాటి మీనింగ్స్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. అవి వేరువేరుగా ఉన్నాయని గుర్తుపడితే చాలా, అంతే. అవి ఎక్కడెక్కడ నేను గుర్తుపట్టండి. ఇక్కడ ఇది ఫస్ట్ వన్, తర్వాత ఇది వాయిస్ డిజార్డర్. మీకు కొద్దిగా డయాగ్రామ్ ఒకవేళ ఈ కలర్ కంపారిజన్ మీకు కరెక్ట్ క్లారిటీ లేకపోతే చెప్తున్నాను చూడండి. ఇది ఫస్ట్ వన్ ఆడిటరీ డిజార్డర్, సెకండ్ పింక్ ఉంది చూడండి ఇక్కడ, ఇది సెకండ్ వన్ వాయిస్ డిజార్డర్, థర్డ్ వన్ ఇది స్పీచ్ డిజార్డర్, తర్వాత ఫోర్త్ వన్ ఈ లాంగ్వేజ్ డిజార్డర్. మీకు అండర్స్టాండింగ్ కోసం రాస్తున్నాను ఇక్కడ, మీకు ఒకవేళ క్లారిటీ ఉంటే నో ప్రాబ్లం. ఇది 5 పార్ట్స్ ఇచ్చాడు. సో ఎన్ని డిజార్డర్స్ ఉన్నాయి ఇక్కడ, ఓవరాల్గా 5 డిజార్డర్స్ ఉన్నాయి. ఈ క్లాక్ వైజ్గా 1 2 3 4 పాపులేషన్ ఇచ్చాడు. ఇక్కడ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇచ్చాడు, పర్సంటేజ్ కానీ డిగ్రీస్ కానీ ఇవ్వలేదు. ఇక్కడ 3 రకాల పై చార్ట్ ప్రజెంటేషన్ ఉంది. ఒకటి టోటల్ డేటా ఉండొచ్చు, మామూలుగా నెంబర్స్ ఉండొచ్చు, పర్సంటేజ్లో ఉండొచ్చు, డిగ్రీస్లో ఉండొచ్చు. మన పర్సెంట్ డిగ్రీలో వచ్చినప్పుడు అది ఎట్లా ఉంటుందో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫర్ టైం బీయింగ్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఆడిటరీ డిజార్డర్, ఎవరైతే ఆడిటరీ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 871 పీపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వాయిస్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 222 ఉన్నారు. స్పీచ్ డిజార్డర్ ఎంతమంది ఉన్నారు, 275 ఉన్నారు. లాంగ్వేజ్ డిజార్డర్ ఎంతమంది ఉన్నారు, 657 ఉన్నారు. ఆర్టిక్యులరీ డిజార్డర్ ఉన్న వాళ్ళు 60 ఉన్నారు. ఏదో రకమైన డిజార్డర్ ఉంది, మనకు అది మీనింగ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం చూడండి. క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, ఫైండ్ ది అప్రాక్సిమేట్ అన్నాడు. అప్రాక్సిమేట్ అని అనకుండా కూడా మనం అప్రాక్సిమేటే చేయాలి యాక్చువల్గా. ఫైండ్ ద అప్రాక్సిమేట్ పర్సెంట్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ ఆడిటరీ డిజార్డర్. అంటే ఆడిటరీ డిజార్డర్లో ఉన్న వాళ్ళు మొత్తం జనాభాలో ఎంత శాతం అని అడిగాడు. అంటే ఆడిటరీ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఆడిటరీ డిజార్డర్ ఉన్న వాళ్ళు మొత్తం పాపులేషన్లో పర్సెంటేజ్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చిల్డ్రన్, మొత్తం చిల్డ్రన్లో వీళ్ళు ఎంత శాతం ఉన్నారని అడుగుతున్నాడు. ఇక్కడ డైరెక్ట్గా మనం ఏది కన్సల్ట్ చేయాలి, ఆడిటరీ డిజార్డర్ ఎక్కడుంది, స్టార్టింగ్ ఆడిటరీ డిజార్డర్ స్టార్టింగ్ ఉంది, అంటే ఇదే కదా. ఎంతమంది ఉన్నారు, 871 మెంబర్స్ ఉన్నారు. కానీ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. పర్సెంటేజ్ అంటే ఏం చేయాలి, 871 బై టోటల్ ఎంతమంది ఉన్నారో కావాలి మనకు. టోటల్ అంటే ఏం చేయాలని చెప్పాను నేను, మైండ్లో చేయాలని చెప్పాను. ఎట్లా చేద్దాం చూడండి. 800, 200, 1000, 1200, 1800 మైండ్లో పెట్టుకోండి. 1800 తర్వాత 70, 90, 160, 210, 270. ఇంతకుముందు 1800, 270 ఎంత యాడ్ చేస్తే 2070 మైండ్లో పెట్టుకోండి. 2070. ఇప్పుడు ఏం చేయాలి మనం, మిగతావి చేయాలి. 2070 ఎగ్జాక్ట్గా చేస్తున్నాను యాక్చువల్గా, కానీ ఫాస్ట్లో మైండ్లో చేస్తున్నాను. 2070 ఉంది ఇక్కడ. 1, 3, 8, 15. 2070 + 15 ఎంత అవుతుంది, 2085 అవుతుంది. 2085 ఇంటూ మనకు 100%. ఇది మనం అడుగుతున్నాడు క్యాలిక్యులేషన్. చూడండి ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి, మనం అప్రాక్సిమేట్గా చేయాలి. ఒకవేళ ఎగ్జాక్ట్ చేయాల్సి వచ్చినా కూడా ఫాస్ట్ చేయాలి, కానీ అప్రాక్సిమేట్ చేద్దాం. ఎట్లా, ఇది 870 తీసుకుందాం, ఇది 2085 ఉంది కదా, ఎట్లా ఉండనియండి రైట్. ఇది 870 తీసుకుందాం మన పైన, ఇది 2090 తీసుకుందాం, పోనీ మనకి ఈజీ అవుతుంది. 2090 తీసుకుందాం, ఏం కాదు, 5 ఎక్కువ చేద్దాం రైట్. ఇంటూ 100% కదా, ఒక 0 క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ 209 ఉంది కదా, 209 ఏం చేస్తా, 210 రాస్తా నేను, దగ్గర ఉంది కదా. చూడండి ఇంకో 0 ఇక్కడ తీసేస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ 870 ఉంది, ఇక్కడ 21 ఉంది. చిన్న నెంబర్స్ కదా, క్యాలిక్యులేట్ ఇద్దాం డైరెక్ట్గా. 21 దేనిలో పోతుంది,
7 జా ఎంత అవుతుంది మనకు? చాలా ఎక్కువ, సారీ 2187 ఉంది కదా. 4 జా 21 4 జా ఎంత? 84 కదా. ఎంత మిగులుతుంది? 3 కదా, 30 కదా. 21 అంటే 30 అన్నప్పుడు ఎంత? 21 1 జా 21 అంటే 9 మిగులుతుంది. అంటే 21 4 జా 41.4, 41 పాయింట్ సంథింగ్ వచ్చింది. 41 పాయింట్ సంథింగ్ అంటే ఆన్సర్ ఏముంది చూడండి క్లియర్గా, 41.7% వచ్చింది. ఒకవేళ మీరు ఎగ్జాక్ట్గా చేయదలుచుకుంటే అది కూడా చెప్తా చూడండి. ఒకవేళ మీరు ఎగ్జాక్ట్గా చేయదలుచుకుంటే ఇదే క్యాలిక్యులేషన్ 871/2085 ఉంది కదా. ఒక పని చేయండి, ఇక్కడ 5 ఎట్లా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు కదా. చూద్దాం. 5 4 జా 20, 5 1 జా ఇది 3 ఉంటుంది, 5 7 జా 5 20 జా అంతే కదా. ఒకవేళ మనం ఎగ్జాక్ట్ చేయదలుచుకుంటే తర్వాత ఈ 3తో పోయే ఛాన్స్ ఉంది చూడండి. 3 1 జా 3 3 జా 3 9 జా 3 2 జా 3 9 జా ఇది ఆల్మోస్ట్ 0 ఎందుకంటే 1 పోదు కాబట్టి. 139 ఇది 290 139 ఉంది కదా. మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 139 డైరెక్ట్ చేద్దాం చూడండి. 139 దేనిలో పోతుంది? 290 ఉంది కదా. 139 2 జా ఎంత అవుతుంది చెప్పండి? 139 2 జా అంటే 278 అవుతుంది. 278 ఎంత ఉంది ఇక్కడ? 90 ఉంది. ఎంత? 12 ఉంటుంది. పాయింట్ పెడితే 120 అవుతుంది. కానీ ఇది పోతుందా? 120 తను పోదు కాబట్టి 0, 1200 అవుతుంది కదా. 1200 అయినప్పుడు ఇది దేనిలో పోతుంది? 9 జా పోతుంది. అప్రాక్సిమేట్లీ 9 జా పోతుంది. ఎందుకంటే 9 3 జా 27, 11 1200 అంటే 1170 సంథింగ్ వస్తూ ఉంది. సో 2.09 ఇంటూ 20 ఇప్పుడు ఎంత ఉంది పైన చెప్పండి? 2.09 ఇంటూ 20 ఉంది. మీరు 20.9 ఇంటూ 2 రాయొచ్చు కదా. ఈ 0 పక్కన పెడితే ఈ పాయింట్ ముందుకు వస్తాయి కదా. చూడండి ఇక్కడ 1841 ఎంత వచ్చింది ఆన్సర్? 41.8 ఈజ్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్. మీరు మామూలుగా క్యాలిక్యులేటర్ పెట్టి చేయండి, ఆల్మోస్ట్ అంతే వస్తుంది. 41.7 సంథింగ్ వస్తుంది. సో ఆన్సర్ ఎంత ఉంది చూడండి ఇక్కడ 41.7 ఉంది. నాకు అప్రాక్సిమేట్ చేస్తే ఎంత వచ్చింది? 41 పాయింట్ సంథింగ్ వచ్చింది. సో 41 పాయింట్ ఎక్కడ లేదు, ఓన్లీ ఇదే ఆన్సర్ ఉంది. సో ఆప్షన్ ఇస్ 3. క్యాలిక్యులేషన్ చూసి భయపడద్దు. యాక్చువల్గా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఆన్ ది స్పాట్ చేస్తున్నా. ఇప్పుడు యాక్చువల్గా మీ ముందు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నా వితౌట్ ఎనీ ప్రయర్ ప్రాక్టీస్. ముందు ప్రాక్టీస్ లేకుండా ఇప్పుడు నెక్స్ట్ టైం ఇదే క్వశ్చన్ చేసినప్పుడు కొద్దిగా చేంజ్ చేస్తాను నేను డెఫినెట్గా. అంటే ఆన్ ది స్పాట్ చేస్తున్నా కాబట్టి చేంజ్ అవుతుంది. ఎగ్జాక్ట్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్ కూడా చేసిన. సో ఏది బెటర్? ఎప్పుడు అప్రాక్సిమేట్ చేయడం బెటర్ జనరల్గా. సో అప్రాక్సిమేట్ అంటే మొత్తం తీసేయద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 871 ఉందనుకోండి, అప్రాక్సిమేట్ అంటే ఈ మాదిరి చేయొద్దు. 871/2085 ఉంది కదా. సో ఇట్లా ఉంది కదా. అప్రాక్సిమేట్ అంటే ఇది మొత్తం తీసేసి 800, ఇది మొత్తం తీసేసి 2000 ఇట్లా చేయకూడదు. దిస్ ఈజ్ ద రాంగ్. అప్రాక్సిమేట్ అంటే ట్రంకేట్ చేయకూడదు, మొత్తం తీసేయద్దు. జస్ట్ నియర్గా రౌండ్ చేయాలి. నియర్గా అంటే 871 870గా రౌండ్ చేయొచ్చు. 2085ని 2080గా లేదా 2090గా ఎట్లా చేసినా పర్లేదు. కానీ మనం కాన్షియస్గా ఉండాలి. అది రాను ఇంకా కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే దీనిలో క్వశ్చన్లో కాంప్లికేషన్ ఏం లేదు. యాక్చువల్గా ఫస్ట్ మనకు అర్థమైన విషయం ఏంది? పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. పర్సెంటేజ్ కనుక్కోవడం మనకి ఎట్లా తెలుసు? అది అంటే ఇది బై టోటల్ ఇంటూ 100% తెలుసు అది. కానీ నెక్స్ట్ పార్ట్ ఏంటి? యాక్చువల్గా నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ చేయడమే రావాలి. ఆ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం నెమ్మదిగా ఆ స్కిల్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ నేను చేసినప్పుడు మీరు గమనిస్తూ ఉండండి. తర్వాత మీరు ఓన్ ప్రాక్టీస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఓన్లీ షార్ట్ కట్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి టాపిక్ కానే కాదు ఇది. మన స్పీడ్ మీద డిపెండ్ అయ్యేటువంటి టాపిక్. స్పీడ్ను పెంచుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. లేదా మీరు ఎప్పటికీ ఈ డేటా అనాలిసిస్ ఉన్న టైంలో చేయడం సాధ్యం కాదు. సో స్పీడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ ద టెక్నిక్. టెక్నిక్ అంటే సింపుల్ రూల్ మనకు నేర్చుకున్నాం కదా, ఆ రూల్ని అప్లై చేయాలి. ఏది? అప్రాక్సిమేట్ చేయడం అనేది, ఆ రౌండ్ చేయడం అనేది రూల్. దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేయడం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇదే కంటిన్యూషన్. డేటా ఇదే కానీ క్వశ్చన్ నెక్స్ట్ అడిగాడు. ఏం అడిగాడు? డేటా మొత్తం సేమ్, డిజార్డర్స్ ఉన్నాయి. క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ చిల్డ్రన్ డ్యూరింగ్ ద ఇయర్? మొత్తం వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు. ఎన్ని డిజార్డర్స్ ఉన్నాయి? 1 2 3 4 5. మొత్తం స్టూడెంట్స్ స్ట్రెంత్ ఇచ్చాడు కదా మనం.
వాళ్ళ యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం ఒక క్యాలిక్యులేషన్ ఎప్పుడైతే చేసినామో దాన్ని ఆ క్వశ్చన్ ఆ డేటా అయిపోయేంత వరకు ప్రిజర్వ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు క్వశ్చన్లో నేను టోటల్ ఆల్రెడీ చేశాను నేను ఇప్పుడు నేను మర్చిపోయా యాక్చువల్గా, కానీ నేను చేశా. కానీ మనం రియల్ ఎగ్జామ్లో చేసేటప్పుడు మనం ఏదైతే టోటల్ చేసినామో దాన్ని ఆ డేటాను ప్రిజర్వ్ చేయాలి. ఆ 4 క్వశ్చన్లు అయిపోయేంత వరకు, ఈ మొత్తం బిట్ అయిపోయేంత వరకు ఆ డేటాను ప్రిజర్వ్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్లో ఎక్కడైనా అవసరం పడవచ్చు, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ చిల్డ్రన్ డ్యూరింగ్ ది ఇయర్ అన్నాడు. యావరేజ్ కనుక్కోమన్నాడు కదా. యావరేజ్ అంటే ఏంటి? టోటల్ బై నంబర్ ఆఫ్ డిజార్డర్స్. ఎన్ని డిజార్డర్స్? 5 ఉన్నాయి కదా. నేను ఇందాక టోటల్ చేయడం మర్చిపోయా యాక్చువల్గా, కానీ మళ్ళీ చేస్తా చూడండి. ఎందుకంటే కానీ మనం చేయొద్దు అట్లా. ఎట్లా చేయాలి? ఎగ్జామ్లో ఖచ్చితంగా డేటాను బిట్ అయిపోయేంత వరకు మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, లేదా పక్కన చిన్నగా రాసి పెట్టుకోవాలి. సో ఇక్కడ యావరేజ్ అంటే దాని అర్థం ఏంటి? యావరేజ్ చిల్డ్రన్ అడుగుతున్నాడు. టోటల్ బై నంబర్ ఆఫ్ డిజార్డర్స్. టోటల్ మళ్ళీ నేను ఒక ప్రాక్టీస్ కోసం చేస్తున్నాను చూడండి. మళ్ళీ 800, 200,000, 200, 1200 plus 600, 1800. Keep in the mind 1800. తర్వాత 70, 20, 90, 70, 160 plus 50, 210 plus 60, 270. 1800 plus 270. Do in the mind 1800 plus 270 ఎంత? 1800 plus 200 ఎంత? 2070. 2070 keep in the mind 2070. Next 1 plus 2 3 plus 5 8 plus 15 ఎంత? ఇది 15. ఇంతకుముందు ఎంత వచ్చింది? 2030 ఐ థింక్ 2030. 1800 ప్లస్ 270 కదా. 2070 ప్లస్ 15, 2017 ప్లస్ 15 అంటే 2085. దిస్ ఇస్ ద టోటల్. నేను మళ్ళీ చేస్తే చూడండి 2085 బై ఎన్ని డిజార్డర్స్ ఉన్నాయి ఇక్కడ? 3, 5 ఉన్నాయి. బై 5 చేస్తే సరిపోతుంది. ఇక్కడ బై 5 ఉంది, అక్కడ 5 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ అవసరం డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం. 5 4 జా 20, 5 1 జా 5 7 జా 417 is the answer. So 417 is the perfect answer here. 417 is the perfect answer. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే డేటా మీద చేద్దాం చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమని అడిగాడు ఇక్కడ అంటే ఫైండ్ ద రేషియో. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ పర్సెంటేజ్ మీద ఉంది, సెకండ్ క్వశ్చన్ యావరేజ్ మీద ఉంది, థర్డ్ క్వశ్చన్ రేషియో మీద ఉంది. ఇది ప్రీవియస్ క్వశ్చనే, నా ఓన్ క్వశ్చన్ కాదు, ప్లస్ ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కాదు, ఇది ప్రీవియస్ క్వశ్చన్. కాబట్టి ఎట్లా అడుగుతున్నాడో మనం జాగ్రత్తగా గమనించవచ్చు. ఇక్కడ ఏమడుతున్నాడు? ఫస్ట్ పర్సెంటేజ్ అడిగాడు, సెకండ్ యావరేజ్ అడిగాడు, థర్డ్ రేషియో అడుగుతున్నాడు. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ఆర్టిక్యులరీ డిజార్డర్. ఆర్టిక్యులరీ డిజార్డర్ అంటే ఇది ఆర్టిక్యులరీ డిజార్డర్ అండ్ స్పీచ్ డిజార్డర్. వీళ్ళ మధ్య రేషియో ఎంత అని అడుగుతున్నాడు, వాళ్ళ మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో లాస్ట్ కదా, లాస్ట్ అంటే ఇదని చెప్పాను నేను 60. తర్వాత స్పీచ్ అంటే 1 2 3 1 2 3 అంటే ఇది. సో వీళ్ళ మధ్య రేషియో ఎంత? 60 ఒకటి, 275 ఒకటి. 60 and 275 మధ్యలో ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది మామూలు సింపుల్ క్యాలిక్యులేషన్ కాబట్టి అప్రాక్సిమేట్ ఏం చేయకండి. 5 12 జా 5 5 జా 5 5 జా ఉందా లేదా చూసుకోండి. ఉంటే ఓకే, లేదంటే మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 12:55 ఉంది ఇక్కడ. 12:55 ఆన్సర్ ఈజ్ ఫోర్త్ చాయిస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఒకటి చేద్దాం. దీని మీద ఇంకో డేటాకి వెళ్ళిపోదాం మనం. ఏమన్నాడు చూడండి. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ లాంగ్వేజ్ డిజార్డర్ అండ్ ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజార్డర్ కేసెస్. చూడండి ఇక్కడ దేనికి మధ్యలో అడుగుతున్నాడు? రెస్పెక్టివ్ రేషియోని అడుగుతున్నాడు. ఇక్కడ రేషియోని అడుగుతున్నాడు బిట్వీన్ దేని మధ్యలో? లాంగ్వేజ్ డిజార్డర్ అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి 4th ఉంది. లాంగ్వేజ్ డిజార్డర్ అంటే ఇది కదా 657. అండ్ ఏమన్నాడు? యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజార్డర్ కేసెస్ అంటే మిగతావన్నీ యావరేజ్ డిజార్డర్కు దీనికి మధ్య రేషియో అడుగుతున్నాడు. ఇది ఎట్లా 657 కదా, దీని యావరేజ్గా అనుకుందాం. ఎట్లా చెప్పండి? టోటల్ చేయాలి కదా మళ్ళీ. 800 1000 1200 కదా, 1200 మైండ్లో పెట్టుకోండి. 60 70 130 150 220 1200 220 అవసరమైతే చిన్న రాసుకోండి, ఏం కాదు, నో ప్రాబ్లం. 1420 ఇంకా ఉంది కదా 138 అంటే 1428. కానీ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఐటమ్స్ అంటే 4 3 జా 12, ఇక్కడ 4 5 జా 20, 4 7 జా ఎంత వచ్చినాయి మనకు? 357 వచ్చింది. యావరేజ్ ఎంత వచ్చింది? 357. ఉంటే ఓకే, లేదంటే చేద్దాం మళ్ళీ. ఇక్కడ ఆన్సర్ ఏది టాలీ కావట్లేదు, ఇంకా సింప్లిఫై చేద్దాం మనం. ఎట్లా?
3తో చేద్దాం. 3 2 జా 6, 3 1 జా 3 9 జా 3 1 జా 3 1 జా 3 9 జా. సో ఇది ఉందా లేదా చూడండి. 219:119. ఎస్, ఆప్షన్ 1 ఈస్ దేర్. సో ఈ మాదిరిగా డేటా పై చార్ట్లో ప్రజెంట్ ఉన్నప్పుడు మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, టోటల్ నంబర్స్ ఇచ్చాడు, పర్సెంటేజ్ కానీ డిగ్రీస్ కానీ ఇవ్వలేదు. ఇస్తే ఎట్లా అనేది మన నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం చూడండి. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఐ విల్ మేక్ యూ ప్రాక్టీస్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్ చేద్దాం మనం. సో చేస్తున్నప్పుడు మనకు కొంత ఐడియా వచ్చేస్తుంది హౌ టు అప్రోచ్ ద క్వశ్చన్, దాన్ని ఎట్లా డీల్ చేయాలనేది. ఇది ఒక స్పెషల్ ఆర్ట్లా ఉంటుంది, దాన్ని మనం నేర్చుకుంటాం. డెఫినెట్గా ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి 100%. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు ఒకసారి హెడ్డింగ్ చదవాలి ఖచ్చితంగా. ద పై చార్ట్ షోస్ ద పర్సెంటేజ్ ఆఫ్ లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ మేల్స్. మన కీ పాయింట్స్ మన మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇన్ ఏ స్టేట్. మనకి ఏది ఇచ్చాడు, కేటగిరీస్ ఏమున్నాయి, లిటరేట్స్, ఇల్లిటరేట్స్, మేల్స్ అండ్ ఫిమేల్స్, అంటే 4 ఒక విధంగా ఓవరాల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే ఇది బ్లూ ఉన్నది చూడండి, బ్లూ లిటరేట్ మేల్స్, దిస్ ద ఫస్ట్ వన్. ఇది ఇల్లిటరేట్ ఫిమేల్స్ రెడ్, దిస్ ఈజ్ సెకండ్ వన్. తర్వాత లిటరేట్ ఫిమేల్స్ ఇది థర్డ్ వన్. లాస్ట్ వన్ ఇల్లిటరేట్ మేల్స్, దిస్ ద ఫోర్త్ వన్. క్లాక్ వైజ్గా ఇచ్చాడు. ఎక్కడ నుండి స్టార్ట్ అయినాయో ఒకసారి కలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో మనకేమిచ్చాడు, చదువుకున్న పురుషులు, చదువురాని స్త్రీలు, చదువుకున్నటువంటి స్త్రీలు, చదువురాని పురుషులని ఇచ్చాడు. లిటరేట్స్, ఇల్లిటరేట్స్, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇచ్చాడు. దేనిలో ఇచ్చాడు, డేటా పర్సెంటేజ్లో ఉంది. పర్సెంటేజ్లో ఎప్పుడైతే డేటా ఉంటుందో, రిమెంబర్ ఆల్వేస్ పర్సెంటేజ్లో డేటా ఉన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక చిన్న పాయింట్ చెప్తా చూడండి. ఇట్లా పర్సెంటేజ్లో ఉంది అనుకుందాం మనం, అన్ని పర్సెంటేజ్లో ఇచ్చాడు. X%, Y%, Z% అని ఇచ్చాడు, ఏదో ఒకటి ఇచ్చాడు అనుకుందాం. పర్సెంటేజ్లో ఇచ్చినప్పుడు టోటల్ ఎంత తీసుకోవాలి, 100. టోటల్ ఎంత, 100. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 ఇచ్చాడు, ఇది 10 ఇచ్చాడు, ఇది 12 ఇచ్చాడు అనుకుందాం. ఇది ఎంత అవుతుంది మిగతాది, 100కే చూడాలి కదా. 60 + 10 70 + 82, ఖచ్చితంగా ఇది ఎంత కావాలి ఇప్పుడు, 18 కావాలి. సో పర్సెంటేజ్లో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా టోటల్ 100 కావాలి. ఒకవేళ దీన్ని డిగ్రీస్లో ఇచ్చినప్పుడు X డిగ్రీస్, Y డిగ్రీస్, Z డిగ్రీస్, K డిగ్రీస్ ఇచ్చినప్పుడు టోటల్ దేనికి సమానం కావాలి, 360 డిగ్రీస్ సమానం కావాలి. సర్కిల్లో మొత్తం యాంగిల్ ఎంత, 360 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే పర్సెంటేజ్ టు డిగ్రీ, డిగ్రీ టు పర్సెంటేజ్ క్వశ్చన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 60% ఈజ్ ఈక్వలెంట్ టు హౌ మెనీ డిగ్రీస్ అని అడగచ్చు. అంటే ఏం చేయాలి మనం, 60/100 ఇంటూ డిగ్రీస్లో కాబట్టి ఏం చేయాలి, 360లోకి మార్చాలి. అంటే ఇది 0 0 మార్చేయండి. సో 6 ఎంత అవుతుంది, 216 డిగ్రీస్ అవుతుంది. సో 60% ఈజ్ ఈక్వల్ హౌ మెనీ డిగ్రీస్, 216 డిగ్రీస్. అదే మాదిరిగా ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 18% ఉంది, హౌ మెనీ డిగ్రీస్ అని అడిగితే ఏం చేయాలి మనం, 18/100 ఇంటూ 360 చేయాలి. 0 0 క్యాన్సిల్ చేయండి. సో 2 5 జా 2 9 జా 9 6 54, 324/5, 5 6 జా 64.8 డిగ్రీస్. క్యాలిక్యులేషన్ ఎట్లా చేసినా మీరు గమనించండి. క్యాలిక్యులేషన్ ఇస్ ద ఓన్లీ పాయింట్ హియర్. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తర్వాత క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇస్ వాట్ డిగ్రీ, హౌ మెనీ డిగ్రీస్ అంటే ఈజీ కదా, 10/100 ఇంటూ 360 డిగ్రీస్. డిగ్రీలోకి మార్చేసా, ఒక 0 ఇక్కడ, ఒక 0 ఇక్కడ, 36 డిగ్రీస్ ద ఆన్సర్. పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు డిగ్రీస్లో మార్చడం ఎట్లా, మొత్తం దేనికి సమానంగా ఉంటుంది, ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు రివర్స్ చూద్దాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 డిగ్రీస్ అని ఇచ్చాడు, ఇదొక 40 డిగ్రీస్ ఇచ్చాడు, ఇదొక 120 డిగ్రీస్ ఇచ్చాడు. మొత్తం దేనికి సమానం కావాలి, డెఫినెట్గా 360 కావాలి. ఇక్కడ 160 190 ఉంది, ఇంకెంత కావాలి, ఇక్కడ 170 డిగ్రీస్ అయితేనే మొత్తం 360 అవుద్ది కదా. సో ఇంకొకటి ఇక్కడ 40 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ వాట్ పర్సెంట్ అడుగుతాడు. వాట్ పర్సెంటేజ్ అంటే ఏం చేయాలి మనం, 40 దేని మీద ఉంది, 40/360లో కదా ఉంది, 360లో 40 కదా, 40/360 దేనిలోకి మార్చమంటాడు, పర్సెంటేజ్లోకి మార్చమంటున్నాడు కదా. సో ఇంటూ 100%, 0 0 క్యాన్సిల్ అయ్యండి, 4 9 జా, సో 10/9, 1.1%, దట్స్ ఇట్. 40 degrees నథింగ్ బట్ వాట్, 1.1%. ఫర్ ఎగ్జాంపుల్ 120 degrees హౌ మచ్ పర్సెంటేజ్ అని అడిగాడు అనుకోండి, 120 is హౌ మచ్ పర్సెంటేజ్ అంటే ఏం చేయాలి, 120 degrees by
360 degrees into 100%, 123 ja 3313% is the right answer. ఖచ్చితంగా డేటా అనాలిసిస్ వచ్చే ముందు పర్సంటేజ్ చేసి ఉండాలి, యావరేజ్ చేసి ఉండాలి, టాపిక్ రేషియో చేసి ఉండాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే డేటా అనాలిసిస్ క్వశ్చన్స్కి రావాలి, ముందే డైరెక్ట్గా చేయకూడదు. సో నౌ లెట్ us get into the second question that we discuss. ఏం అడుగుతున్నాడు ఇక్కడ, ఏమి ఇచ్చాడని అనుకున్నాం మనం? లిటరేట్స్ అండ్ ఇలిటరేట్స్, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇచ్చాడు, అంతే కదా. మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇచ్చాడు, వరుసగా వాళ్ళ పర్సెంటేజ్లో ఇచ్చాడు. మొత్తం 100 ఉంటుంది ఆటోమేటిక్గా. కావాలంటే చూడండి, 35 + 45 ఎంత, 80, 80 + 12, 92 + 8, 100%, టోటల్ 100. నా ఇప్పుడు చూడండి, ఇఫ్ అన్నాడు. ఎప్పుడు కూడా ఇఫ్ అంటే ఆ క్వశ్చన్కి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఇఫ్ అంటే ఆ క్వశ్చన్లోనే చూడాలి మనం. ఆ క్వశ్చన్లో మనం ఏమి ఇచ్చాడో చూడాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈజ్ ఎంత అని ఇచ్చాడు, 35,000 అని ఇచ్చాడు. మొత్తం ఎంతమంది, 35,000 అని ఇచ్చాడు. దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ లిటరేట్ మేల్స్, నంబర్ ఆఫ్ లిటరేట్ మేల్స్, దీని గురించి ఫోకస్ ఉండాలి. నంబర్ ఆఫ్ లిటరేట్ మేల్స్ అండ్ దట్ ఆఫ్ లిటరేట్ ఫిమేల్స్, లిటరేట్ మేల్స్ అండ్ లిటరేట్ ఫిమేల్స్, వాటి మధ్యలో ఏమడుగుతున్నాడు, డిఫరెన్స్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ లిటరేట్ మేల్స్ అండ్ దట్ ఆఫ్ లిటరేట్ ఫిమేల్స్ అని అడుగుతున్నాడు. సో మనం వీళ్ళ మధ్యలో తేడా ఎంత అని అడుగుతున్నాడు. మొత్తం ఎంతమందిలో 35,000 ఉంటే కనుక అని అడుగుతున్నాడు. సో లిటరేట్ అంటే ఏది తీసుకోవాలి మనం, 45% కదా. తర్వాత ఈ థర్డ్ కదా, 1 2 3 అంటే 35 కదా, డిఫరెన్స్ 35%. సో డిఫరెన్స్ ఎంత, 10%. 10% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి మనం, 35,000 మెంబర్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 10% ఆన్ ఈజీ కదా, 1/10 కదా. 1/10 అంటే ఎంత అవుతారు, 3,500 is the right answer. 3,500 is the correct answer. వెరీ సింపుల్ క్వశ్చన్. కాకపోతే మనం యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ను చాలా వరకు మనం మైండ్లో చేయొచ్చు. 1 or 2 క్వశ్చన్స్ తప్ప, కొద్దిగా వెరీ కాంప్లికేటెడ్ డేటా మల్టిపుల్ ఉంటే తప్ప జనరల్గా మనం ఫాస్ట్గా మైండ్లో చేయొచ్చు. ఏమడుగుతున్నాడు, సింపుల్గా వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. డిఫరెన్స్ 10% కదా. 10% దేని మీద, 35,000 కదా, అంటే 3,500 కదా. ఓవరాల్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడో చూడండి. ఈ డేటాబేస్ మీద మనం 4 క్వశ్చన్స్ చేద్దాం. చూడండి, అదే డేటా సేమ్, దానిలో ఇంకా తేడా ఏం లేదు, డేటా మాత్రం సేమ్. క్వశ్చన్ మారింది చూడండి. క్వశ్చన్ ద డిఫరెన్స్, ఇక్కడ కూడా డిఫరెన్సే అడుగుతున్నాడు. దేనికి, సెంట్రల్ యాంగిల్స్ కరస్పాండింగ్ టు ఇల్లిటరేట్ మేల్స్. సో దేనికి, ఇల్లిటరేట్ మేల్స్ ఎక్కడుంది, ఇల్లిటరేట్ మేల్స్ అంటే లాస్ట్ వన్, అంటే ఇది ఇల్లిటరేట్ మేల్స్ అండ్ ఇల్లిటరేట్ ఫిమేల్స్ ఎక్కడుంది, అది ఇల్లిటరేట్ ఫిమేల్స్ సెకండ్ కదా. ఇది ఇల్లిటరేట్ మేల్స్ అండ్ ఇల్లిటరేట్ ఫిమేల్స్ మధ్యలో యాంగిల్ ఎంత తేడా అని అడుగుతున్నాడు. పర్సెంటేజ్ ఎంత తేడా, 12 and 8. పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత, పర్సెంట్ డిఫరెన్స్ 12% - 8%, 4% కదా, 4% కదా. కానీ అడిగింది డిగ్రీస్లో ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి దేనిలోకి మార్చాలి, దీన్ని డిగ్రీస్లో మార్చండి కదా. 4/100 × 360, 0 0 క్యాన్సిల్ చేయండి. 2 2 జా 2 5 జా, ఇక్కడ 36 72 ఉంది, బై 5 8 5 14 జా 70, 5 4 జా 20. కాబట్టి ఎంత వచ్చింది మనకు, 14.4 degrees ద రైట్ ఆన్సర్. 14.4 degrees ద కరెక్ట్ ఆన్సర్. డిఫరెన్స్ని పర్సంటేజ్లో కాకుండా డిగ్రీలో అడుగుతున్నాడు. పర్సంటేజ్ మనకు తెలుసు, దాన్ని డిగ్రీలో కన్వర్ట్ చేసిన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 categories ఆఫ్ పీపుల్ ఆర్ రిప్రజెంటెడ్ బై 36 degrees ఇన్ ద డయాగ్రామ్. డిఫరెన్స్ 2 categoriesలో తేడా ఎంత ఇచ్చాడు ఇక్కడ, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 categories ఈజ్ హౌ మచ్, 36 degrees. అయితే ఈ డయాగ్రామ్లో అవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయని అడుగుతున్నాడు. బట్ డిఫరెన్స్ 36 degrees అయినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత అని ఇచ్చాడు మనకు, 36 degrees అని ఇచ్చాడు. కానీ డేటా దేనిలో ఉంది, డేటా దేనిలో ఉంది, పర్సెంటేజ్లో ఉంది. మరి డిగ్రీలో లేదు కదా. కాబట్టి దీన్ని దేనిలోకి మార్చాలి మనం, పర్సెంటేజ్లోకి మార్చాలి కదా. ఎట్లా మార్చాలి, డిగ్రీస్ బై మొత్తం డిగ్రీస్ ఎంత, 360 degrees. దేనిలోకి మార్చాలి, పర్సెంటేజ్లో. కాబట్టి 100%. 36 10 జా 36 10 జా
10 జా. సో ఎంత వచ్చింది మనకు ఆన్సర్ డిఫరెన్స్? 10%. 10% డిఫరెన్స్ ఉన్న ఐటమ్స్ ఏమున్నాయి చూడండి, కేటగిరీస్ ఏమున్నాయి చూడండి ఇక్కడ. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఓన్లీ ఇవి రెండే కదా ఉన్నాయి. 35, 45 కదా. మరి ఇది దేనికి సంబంధించింది? లిటరేట్ మేల్స్. ఇది దేనికి సంబంధించింది? లిటరేట్ ఫిమేల్స్ కదా. చూడండి ఇక్కడ లిటరేట్ మేల్స్ అండ్ లిటరేట్ ఫిమేల్స్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లిటరేట్ మేల్స్ అండ్ లిటరేట్ ఫిమేల్స్. ఇది కాదు చూడండి, లిటరేట్ మేల్స్ అండ్ ఇల్లిటరేట్ మేల్స్ అని ఉంది, ఇక్కడ ఇల్లిటరేట్ మేల్స్ అని ఉంది, ఇక్కడ ఇల్లిటరేట్ మేల్స్ అని ఉంది. మనకు రావాల్సిన ఆన్సర్ ఏంది? లిటరేట్ మేల్స్ అండ్ లిటరేట్ ఫిమేల్స్. దట్స్ ఆన్సర్. అంటే లిటరేట్ మేల్స్ లిటరేట్ ఫిమేల్స్. దట్స్ ఆన్సర్. ఏం చేసాం ఇక్కడ? పర్సంటేజ్ డిగ్రీ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు?